చూస్తున్నారు ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. మధ్యాహ్నం 2:30కు తీర్పు వెలువరించనుంది ఢిల్లీ హైకోర్టు. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లింది కవిత. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఇవాల్టికి తీర్పు రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పై తీర్పు ఇవ్వనున్నారు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కవిత. ఇవాళైనా కవితకు బెయిల్ వస్తుందా రాదా అని బీఆర్ఎస్లో టెన్షన్ నెలకొంది. సిబిఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని, దీన్ని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సిబిఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈ క్రమంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నం 2:30కు కవిత బెయిల్ తీర్పు రాబోతుంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళైనా కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే టెన్షన్ బీఆర్ఎస్ పార్టీ నెలకొంది. ఇవాళ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించబోతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్పై 2:30కు ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక కోర్టు తీర్పుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తుది నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు. ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ కేసుల్లో సంబంధించి ట్రయల్ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ని నిరాకరించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టుని అప్రోచ్ అయింది. మరి ఢిల్లీ హైకోర్టులో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అలాగే సిబిఐకి సంబంధించిన న్యాయవాదుల వాదనలను ఢిల్లీ హైకోర్టు జడ్జి స్వర్ణకాంత్ శర్మ విన్నారు. ఈ నెల మే నెల 28న ఇరు వాదనలు ముగిశాయి. 28న దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి హైకోర్టు బెంచ్కి సెలవులు ఉన్న నేపథ్యంలో ఇక ఇది కొంత వాయిదా పడింది. మరి ఈరోజు దీనికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇటు కవిత తరపున న్యాయవాదులు అలాగే సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తరపున న్యాయవాదులు కూడా వాళ్ళ వాదనలు వినిపించారు. ఢిల్లీ ఈ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉంది, కవిత ఇందులో ముద్దాయి, కింగ్ పిన్, కీ రోల్ ప్లే చేశారు, సౌత్ గ్రూప్ నుంచి 100 crores రూపీస్ ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేశారు అనేది క్లియర్ కట్గా ఎవిడెన్స్తో సహా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టు ముందు నిరూపించింది. మరి దానికి సంబంధించి రికార్డ్స్, ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించింది. కవితకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అంశానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే తనకు అనారోగ్యంగా ఉంది, ఈ కారణంతో బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి కవిత కోరారు. మరోవైపు చూసుకున్నట్టుగా ఇదే ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ ఇవ్వకుండా నిలుపుదల చేసింది. ఎందుకంటే క్లియర్ కట్గా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ చెప్పారు, ఈ అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇస్తే ఆయన టోటల్ కేసునే చేంజ్ చేస్తారు అని. అదే అంశాన్ని కవిత విషయంలో కూడా చెప్తున్నారు. కవితకు కానీ బెయిల్ ఇచ్చినట్టుగైతే ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లేడీ, ఆమె మొత్తంగా కూడా కేసును తారుమారు చేసే అవకాశం ఉంది. కేసు చివరి దశలో ఉన్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దు అంటూ ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా స్ట్రాంగ్ వాదనలు కూడా వినిపించింది. ఈ వాదనల నేపథ్యంలో ఇక కవితకు బెయిల్ అంశం కొంత డౌట్గా ఉంది. ఇస్తారా ఇవ్వరా అనే అంశం కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక కవితకు బెయిల్కి సంబంధించి న్యాయవాదులు మాత్రం స్ట్రాంగ్గా వాదనలు వినిపించారు. ఒకవేళ కానీ ఢిల్లీ హైకోర్టు కానీ నిరాకరిస్తే నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ప్లాన్లో కూడా కవిత న్యాయవాదులు అయితే ఉన్నారు. ఏదేమైనా సరే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్లో ఇటు కవితకు బెయిల్ అంశానికి సంబంధించి ఒక రకమైన అంటే ఆమెకు ఆరోగ్యంగా ఉన్నా సరే అనారోగ్యంగా ఉన్నా సరే బెయిల్ ఇవ్వట్లేదని చెప్పి న్యాయవాదులు మానవ హక్కుల కమిషన్ కూడా కలిసే ప్రయత్నం అయితే చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఏదైతేనే కోర్టు మాత్రం బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. కోర్టు మాత్రం ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది ఈరోజు అనేది ఇక వేచి చూడాలి. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది ఈరోజు తేలిపోనుంది. అరవింద్ కేజ్రీవాల్కి నిరాకరించినట్లు, ఒకవేళగా నిరాకరించినట్లయితే కవితకు కూడా నిరాకరిస్తే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.